అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే టిప్ ఏంటంటే హెయిర్ డై, న్యాచురల్ హెయిర్ డై. ఇది చాలా మంచి ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ పెట్టి చేశాను. చూడండి ఎంత మంచి రంగులో ఉందో. ఈ హెయిర్ డై ఒక్కసారి వేసుకుంటే చాలు, చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఈ హెయిర్ డై చేయడానికి మనకు కావాల్సిన థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ మునగాకు. ఈ మునగాకు మన తోటలో నుంచి ఫ్రెష్గా తీసుకున్నాము. ఈ మునగాకు ఒక చేతి నిండగా తీసుకోండి. డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఫ్రెష్ మునగాకు ఒక చేతి నిండగా తీసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ మనం యాడ్ చేసేది ఏంటంటే హైబిస్కస్ లీఫ్, అంటే మందార ఆకులు. ఈ మందార ఆకులు చిన్న చిన్నవి అంటే 10 నుంచి 15 తీసుకోండి. లేదు కొంచెం పెద్దగా ఉందంటే ఒక 7-8 తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఆకుల్ని నేను బాగా పీస్గా చేసి దాంట్లో వేసుకుంటున్నాను. ఈ హైబిస్కస్ అనేది మన హెయిర్కి చాలా షైనింగ్ ఇస్తుందండి. ఈ మునగాకులు చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది మన హెయిర్ గ్రోత్కి కూడా, హెయిర్ డైకి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి. మన హెయిర్ డై చూసారంటే అన్నీ ఆర్గానికే అండి. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని వస్తాము. నెక్స్ట్ ఒక ఐరన్ బాటిల్ తీసుకున్నాను. ఇది ఏంటంటే దీంట్లో రస్ట్ ఉంది చూసారా, ఈ రస్ట్ మనకు చాలా మంచిదంటే ఈ హెయిర్ డైకి అది ఇంపార్టెంట్. రస్ట్ ఉన్న బాండిలు మంచిదే అండి. తర్వాత ఈ గ్రైండ్ చేసిన మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ఆకులు, దాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇది అట్లాగే వాడుకోవచ్చు, ఏం కాదు, అట్లాగే మనము యూజ్ చేయవచ్చు. ఎందుకు ఫిల్టర్ చేసుకుంటున్నానంటే ఇంకా మరీ మెత్తగా బాగా వస్తుంది, అందుకని నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఇది ఒక్కసారి వాడితే చాలండి. ఈ హెయిర్ డై, న్యాచురల్ హెయిర్ డై ఒక్కసారి మనం వాడితే చాలు, మనకు ఎక్కువ రోజులు ఆ నల్లదనము నిలబడతాయి, మన హెయిర్ ఎక్కువ రోజులు నల్లగా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి దాంట్లో ఒక జెల్లీ లైక్ ఫార్మాట్ ఉంది కదా వడగట్టేటప్పుడు, అది ఏంటంటే మన హైబిస్కస్ లీఫ్ యూజ్ చేసాం కదా దానిది. ఇప్పుడు మనము హెన్నా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము, అంటే గోరింటాకు పౌడరు 2 స్పూన్స్ వేసుకున్నాను. ఈ 2 స్పూన్స్ హెన్నా పౌడర్ వేసుకున్నాను దీంట్లో. ఇది మనకు మామూలుగా వాడితే బ్రౌన్ హెయిర్, రెడ్డిష్ హెయిర్ ఇస్తుంది. ఇప్పుడు దీంతో పాటు మనము హైబిస్కస్ పూలు పొడిలు, అంటే మందార పువ్వు పొడిలు 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇలా మీరు వాడుతున్నారంటే మంచిగా బ్లాక్ కలర్ వస్తుంది. ఒట్టి హెన్నా పౌడర్ వాడుకున్న రెడ్ కలర్ వస్తుంది. ఈ పొడిలు ఇప్పుడు మేము చూపిస్తున్న విధానం మీరు చేసుకుంటే మంచి రంగు వస్తుంది, హెయిర్కి మంచిగా షైనింగ్ ఇస్తుంది ఈ మందార పూల పొడి. ప్లస్ ఇది చాలా ఆర్గానిక్ కాబట్టి మనకు ఏమీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండదండి. ఇది చాలా చాలా మంచిది. మన హెయిర్ డై ఏంటంటే చాలా న్యాచురల్ అండి. మన హెయిర్ డై మీరు వాడి చూడండి, చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ పొడిలన్నీ మనము కలుపుతున్నాము, చూడండి మంచిగా కలుపుకోవాలి కట్టిల్ లేకుండా. ఈ పేస్ట్తో పాటు మనం 2 పొడిలు యాడ్ చేసాము, ఏంటంటే హెన్నా పౌడర్ ప్లస్ హైబిస్కస్ పూలు పొడి వేసుకున్నాము, 2 స్పూన్స్ వేసుకున్నాము. ఇప్పుడు దీంతో పాటు మనము ఏం యాడ్ చేస్తున్నామంటే కథా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. ఈ కథా పౌడర్ 3/4 స్పూన్ వేసుకుంటే చాలు. ఈ కథా పౌడర్ ఏంటంటే మనకు చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి, హెయిర్కి కండిషనర్ లాగా పనిచేస్తుంది. మన హెయిర్ కండిషనర్ వేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి హెయిర్, చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది ఏంటంటే మనకు హెయిర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ అండి ఇది. ఇప్పుడు అన్ని పొడిలు మనం బాగా కలుపుకోవాలి. ఇది ఏంటంటే ఇప్పుడు కొన్ని మందరికి జలుబు చేస్తుంది డై వేసుకుంటే, కోల్డ్ సైనస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ పౌడర్లు అన్నీ కలిపినాక మంచిగా వేడి చేసుకొని ఒక 5 నిమిషాలు బాగా పొయ్యి మీద పెట్టి దాన్ని అట్లా కలిపి వేడి చేసుకొని తరువాత పక్కకు పెట్టుకోవాలి, మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనేంటంటే అట్లే ఇవన్నీ కలుపుకొని కాసేపు బాగా కలిపినాక నేనేం చేయబోతున్నానంటే ఇది అట్లాగే మూత పెట్టబోతున్నాను. ఇట్లా పడదు డైరెక్ట్గా వాడితే అంటే కొన్ని మంది ఏం చేసుకోవచ్చు అంటే దాన్ని వేడి చేసి తర్వాత నైట్ అంతా
ఉంచుకోవాలండి. ఇట్లా నైట్ అంతా ఉంచుకోవచ్చు, లేదా అట్లీస్ట్ మినిమం 8 అవర్స్ ఉంచుకోవాలి. ఇట్లాగే మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత రోజు మనం చూస్తే మంచి కలర్ ఉంటుందండి, మంచిగా నల్లగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎంత మంచిగా నల్లగా ఉందో చూసారా. ఇదేంటంటే మనం ఫస్ట్ పెట్టినప్పుడు ఏం కలర్లో ఉండింది, గ్రీన్ కలర్లో ఉండింది కదా. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా నల్లగా ఉంది, బాగా బ్లాక్గా ఉంది కదా మన హెయిర్ డై. ఇది చాలా ఆర్గానిక్ హెయిర్ డై. చూడండి 100% మనకు సొల్యూషన్ ఇస్తుంది. ఒక్కసారి వాడితే చాలు, ఎక్కువ రోజులు నిలబడతాయి. చూడండి మన హెయిర్కి చాలా మంచి మంచి బెనిఫిట్స్ అండి ఇది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా ఉందో మన హెయిర్ డై, ఆర్గానిక్ హెయిర్ డై. చూడడానికి చాలా బాగుంది కదా, వాడుతుంటే ఇంకా మంచి బెనిఫిట్ ఇస్తుందండి ఇది. ఇప్పుడు ఈ హెయిర్ డై చూడండి, ఒక్కసారి వేసుకుంటే చాలు, ఎక్కువ రోజు నిలబడతాయి అండి. చాలా మంచిది మన హెయిర్ డై, న్యాచురల్, ఏ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేవు. ఇప్పుడు ఇది ఎట్లా అప్లై చేయాలో నేను చూపిస్తాను. మన స్కాల్ప్లో ఇట్లా కొద్ది కొద్దిగా తీసుకొని అప్లై చేసుకోవాలండి హెయిర్లో. చూడండి ఎట్లా అప్లై చేయాలో చూపిస్తున్నాను. మంచిగా అప్లై చేసుకొని ఒక 2 గంటలతో పాటు అట్లాగే ఉంచేయండి. మన హెయిర్ బాగా కండిషనర్ లాగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, హెయిర్ కూడా గ్రో అవుతుంది. మునగాకులు ఉన్నాయి కాబట్టి మన హెయిర్ డ్రై కాకుండా మంచిగా ఉంటుంది. కంపల్సరీ ఇది ట్రై చేసి చూడండి. ఫుల్లీ ఆర్గానిక్ హెయిర్ డై అండి ఇది, మన ఇంట్లోనే చేసుకున్నాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.